హలో క్రికెట్ ఫ్యాన్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టీ20 వరల్డ్ కప్ అయితే ఇంకా 5 డేస్‌లో స్టార్ట్ అవబోతుంది. అయితే బంగ్లాదేశ్ అయితే వరల్డ్ కప్ ఆడట్లేదు. సో, వాళ్ళు ఇండియాకి అయితే రావట్లేదు. వాళ్ళ వెన్యూస్‌ని శ్రీలంకకి చేంజ్ చేయమన్నారు. కానీ ఐసీసీ అయితే ఒప్పుకోవట్లేదు దానికి. సో, దానివల్ల బంగ్లాదేశ్ అయితే వరల్డ్ కప్ ఆడట్లేదు. సో, బంగ్లాదేశ్ ప్లేస్‌లో స్కాట్లాండ్ అయితే వచ్చింది. సో, ఇంకా బంగ్లాదేశ్‌తో పాటు మిగిలిన టీమ్స్ కూడా కొంచెం ఇండియాతో ఆడడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించట్లేదని అయితే ఒక టాక్. ఎందుకంటే మీకు తెలుసు, రీసెంట్‌గా మన న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మన టీమిండియా బ్యాట్స్‌మెన్స్ ఆడిన ఆటకి వేరే టీమ్స్ అయితే భయపడిపోతున్నాయి. సో, మేము ఇండియాతో అయితే ఆడము అన్న ఫీలింగ్‌లోకి వాళ్ళెళ్ళిపోయారు. వాళ్ళు కూడా ఇండియాతో మ్యాచ్ క్యాన్సిల్ చేసుకుంటారేమో. ఎందుకంటే మన ఇండియన్ బ్యాట్స్‌మెన్ పెర్ఫార్మన్స్ అయితే అలా ఉంది. మామూలుగా ఆడడం కాదు, పిచ్చ కొట్టుడు కొట్టారసలు. మనం వాళ్ళ ఆట చూసి వేరే టీమ్స్ సీనియర్స్ ప్లేయర్స్ కూడా అసలు ఏంటి ఇండియా ఇలా ఆడుతుంది. మన టీమ్స్‌కైతే చాలా కష్టం అని ఫీల్ అయిపోయారు. నేను అనుకుంటున్నది మనం వాళ్ళ ఇదే పెర్ఫార్మన్స్ కంటిన్యూ చేస్తే కంపల్సరీ మనోళ్ళైతే ఫైనల్‌కెళ్తారు. మామూలు ఆట అయితే కాదసలు. ఒక మ్యాచ్‌లో చూస్తే మీరు 150 టార్గెట్‌ని జస్ట్ 10 ఓవర్స్‌లో చేజ్ చేసేసారు. ఇంకో మ్యాచ్‌లో 200 టార్గెట్‌ని 15 ఓవర్స్‌లో చేజ్ చేసేసారు. ఇంకా లాస్ట్ మ్యాచ్ వచ్చేసి 221 రన్స్ టార్గెట్ పెట్టారు 20 ఓవర్స్‌లో. అది మామూలు విధ్వంసమే కాదు. టీ20కి అయితే ఇది కొత్త మీనింగ్ తీసుకొచ్చారు మన బ్యాట్స్‌మెన్ అయితే. మామూలుగా అయితే టీ20లో 200 కొడితే చాలు అనుకుంటారు. మనలో 300 అయితే నాకు తెలిసి 300 టార్గెట్ పెట్టుకున్నట్టుంది. ప్రతి మ్యాచ్‌లో అలా ఆడుతున్నారు. మీరు చూస్తే ఓపెనర్ అభిషేక్ శర్మ ఫెయిల్ అయిపోతే నెక్స్ట్ ఇషాన్ కిషన్. ఇషాన్ కిషన్ ఫెయిల్ అయిపోతే నెక్స్ట్ మిడిల్ ఆర్డర్‌లో సూర్యకుమార్ యాదవ్ అండ్ హార్దిక్ పాండ్యా. వాళ్ళు ఫెయిల్ అయిపోతే లోయర్ ఆర్డర్‌లో శివం దుబే, రింకు సింగ్. ఒకరు పోతే ఒకరు. ఒక బ్యాట్స్‌మెన్ ఔట్ అయిపోతే ఇంకో బ్యాట్స్‌మెన్. ఏదో ఒక బ్యాట్స్‌మెన్ మినిమమ్ 200 స్ట్రైక్ రేట్‌తో ఆడుతున్నారు. సో, దీనివల్ల కంపల్సరీ మనం భారీ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటది. దానివల్ల ఆపోజిట్ టీమ్ మీద ఆటోమేటిక్‌గా ప్రెషర్ ఉంటది. సో, ఈ దెబ్బకేనేమో మిగతా బ్యాట్స్‌మెన్ కూడా అనవసరంగా ఇండియాతో మ్యాచ్ ఆడి వాళ్ళతో అంత రన్స్ కొట్టించుకొని ఓడిపోవడం కంటే కూడా జస్ట్ ఆడకుండా 2 పాయింట్స్ ఇచ్చేస్తే బెటర్ ఏమో అని అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. అలా అయితే జరగదులెండి, జస్ట్ ఫర్ ఫన్. సో, మన బ్యాట్స్‌మెన్ పెర్ఫార్మన్స్ అయితే మామూలుగా లేదు. మీరు చూస్తే ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ అయితే పిచ్చి ఫామ్‌లో ఉన్నారు. ఈ టీ20కి బెస్ట్ సెలక్షన్ ఏంటంటే ఇషాన్ కిషన్. తను పాపం ఆల్రెడీ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి టీమిండియా సెంట్రల్ కాంట్రాక్ట్‌లో కూడా లేడు. దాన్ని కూడా తను పాజిటివ్‌గా తీసుకొని డొమెస్టిక్‌లో బాగా ఆడి ఈ ఈ మన టీ20 స్క్వాడ్‌కి సెలెక్ట్ అయిపోయి తను అద్భుతమైన పెర్ఫార్మన్స్ అసలు మామూలుగా అయితే కాదు. అసలు ఎవరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. తను కూడా అలా అనుకుంటాడో లేదో మామూలుగా అయితే ఆడట్లేదు. మినిమమ్ 200 స్ట్రైక్ రేట్ అయితే మినిమమ్. దానికంటే పైనే ఉంటుంది ప్రతి మ్యాచ్‌లో ఇద్దరిది, అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్‌ది. సో, దాంతో పాటు సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌లోకి రావడం అయితే చాలా ప్లస్. తను లాస్ట్‌గా 2024 వరల్డ్ కప్ నుంచి ఇప్పటిదాకా అయితే పెద్దగా ఆడింది లేదు. ఈ సిరీస్‌లో అయితే తను అద్భుతంగా ఆడాడు. మినిమమ్ మంచి స్ట్రైక్ రేట్‌తో 200 స్ట్రైక్ రేట్‌తో ఆడాడు. హార్దిక్ పాండ్యా ఎలాగో ముందు నుంచి బాగానే ఆడుతున్నాడు. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే రింకు సింగ్‌ని తీసుకున్నప్పుడు కొంచెం డౌట్ ఉండే నాకు. ఎందుకంటే తను రీసెంట్‌గా ఏం ఆడలేదు. తను ఎందుకు తీసుకున్నారు అని అనుకున్నా కానీ తను కూడా చాలా బాగా అసలు ఫినిషర్ రోల్‌కి అయితే రింకు సింగ్ అండ్ శివం దుబే ఇద్దరైతే మంచిగా ఉపయోగపడుతున్నారు వాళ్ళిద్దరు. ఇక బౌలింగ్ కూడా ఎక్సలెంట్ అసలు. మామూలుగా లేదు. మీరు చూస్తే లాస్ట్ మ్యాచ్‌లో హర్షదీప్ సింగ్ ఫస్ట్ 2 ఓవర్స్‌లో 40 రన్స్ ఇచ్చాడు. కానీ నెక్స్ట్ 2 ఓవర్స్‌లో 5 వికెట్స్ తీశాడు. అలా అంటే ఆ వికెట్ తీయడం వల్లే వాళ్ళకి మా మ్యాచ్ మన చేతిలోకి వచ్చేసింది. సో, బౌలింగ్ అనేది కూడా ఎవరు తగ్గట్లేదు. బుమ్రా అయితే రన్స్ ఇచ్చారు. కానీ బుమ్రా రన్స్ ఇచ్చారని మనం తక్కువ అంచనా వేయలేదు. ఏదో జస్ట్ బ్యాటింగ్ పిచ్ గారు ఇంపార్టెంట్ మ్యాచ్ కాబట్టి జస్ట్ ట్రై చేశాడు అనుకుంటా కావచ్చు. కానీ బుమ్రా చాలా ఎకానమీ బౌలర్. బుమ్రా కూడా మనకు ఉపయోగపడతాడు. ఇక స్పిన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వరుణ్ చక్రవర్తి అండ్ అక్షర్ పటేల్ వీళ్ళిద్దరు ఎలా మన లాస్ట్ మ్యాచ్‌లో మీరు చూస్తే అక్షర్ పటేల్ మెయిన్ వికెట్ తీశారు. సో, వీళ్ళిద్దరు చాలా ఉపయోగపడతారు. కుల్దీప్ యాదవ్ కూడా మేబీ ఎవరైనా అవైలబిలిటీ లేకుంటే ఒకవేళ పిచ్ కంప్లీట్‌గా స్పిన్‌కి సపోర్ట్ చేస్తే మనం కుల్దీప్ యాదవ్‌ని తీసుకోవచ్చు. సో, మొత్తంగా అయితే టీ20 వరల్డ్ కప్ ముందైతే మన ఫార్మ్ అయితే ఎక్సలెంట్ ఉంది. సో, నేను అనుకుంటున్నది కంపల్సరీ మనోళ్ళైతే ఫైనల్‌కి అయితే ఎళ్తారు. ఇదే ఫార్మ్‌ను కంటిన్యూ చేసి కప్ కూడా గెలుస్తారు. అంత పర్ఫెక్ట్‌గా ఉంది మన టీము. ఆ ఫార్మ్ కూడా చాలా బాగుంది. కానీ ఇన్ని పాజిటివ్స్ కూడా కొన్ని నెగెటివ్స్ అయితే నేను అబ్జర్వ్ చేసిన కొన్ని నెగెటివ్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫీల్డింగ్ అయితే చాలా వీక్ ఉంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అభిషేక్ శర్మ గురించి. అభిషేక్ శర్మ తన ఏజ్ చాలా తక్కువ, 25 ఇయర్స్ తను గాని. కానీ జస్ట్ చేతిలోకి వచ్చిన బాల్ తప్ప మిగిలిన పక్కనకెళ్ళింది ఏ బాల్ అయితే డైవ్ కూడా చేయట్లేదు. తనకు గురువు యువరాజ్ సింగ్ అంటారు. యువరాజ్ సింగ్ గురించి మనకు తెలిసిందే. ఫీల్డింగ్‌లో ఎలా ఉంటాడో, మన ఇండియన్ టీమ్‌కే ఫీల్డింగ్‌కి తనే ఐడియల్‌గా ఉండేవాడు. కానీ అలాంటి యువరాజ్ సింగ్ నుంచి బ్యాటింగ్ కూడా నేర్చుకుంటున్నాం. ఫీల్డింగ్ అయితే కంపల్సరీ. ఎందుకంటే చాలా మ్యాచ్‌లు మీరు చూస్తే లాస్ట్ మ్యాచ్ కూడా చాలా సింపుల్ క్యాచ్ మిస్ చేసాడు. పరిగెత్తడం లేదు. బాల్ కోసం డైవ్ చేయడం కూడా కష్టం. మిగిలిన అభిషేక్ శర్మ అనే కాదు, ఇషాన్ కిషన్ కూడా అలానే ఉన్నాడు. కొంచెం డైవ్ అయితే చేయట్లేదు. ఎందుకంటే టీ20లో మనకు ప్రతి బాల్ గాల్లోకి లేచిందంటే మనం కంపల్సరీ ఎలా విధంగానే పట్టాల్సిందే. మీరు చూస్తే న్యూజిలాండ్‌లో వాళ్ళ ఫీల్డింగ్ చూస్తే మీరు షాక్ అయిపోతారు. మనకు ఈ ఫీల్డింగ్ కంపారిజన్ చేస్తే మనం టాప్ 3లో కూడా లేము. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికాతో కంపేర్ మన అంత ఈవెన్ వేరే టీమ్స్ ఇంగ్లాండ్ కూడా చాలా బాగుంది. వెస్టిండీస్ ఇంకా బాగుంది. కానీ వీళ్ళతో కూడా మనం మన ఫీల్డింగ్ అయితే చాలా వీక్ ఉంది. ఇది ఒకటైతే కంపేర్ చేసుకోవాలి. అండ్ ఫిట్నెస్ కూడా అయితే నాకు తెలిసి కొంచెం బాల్ కోసం పరిగెత్తట్లేదు. బాల్ కొట్టినప్పుడు జస్ట్ చేతిలో కొట్టి ఆపేస్తున్నారు. సింపుల్‌గా బాల్ గాల్లోకి లేస్తే క్యాచ్ పడుతున్నారు తప్ప డైవ్ చేయడాలు, బంతిని బౌండరీ నుంచి ముందుకు నెట్టడాలు అయితే లేవట్లేదు. ఉన్న వాటిలో కొంచెం రింకు సింగ్ బెటర్. అయితే కొంచెం బాగానే ఫీల్డింగ్ చేస్తున్నారు. మిగిలిన ఫీల్డింగ్ అయితే అంత అయితే పర్ఫెక్ట్ లేదు. హార్దిక్ పాండ్యాకి అయితే ఇంత ఫీల్డింగ్
హార్దిక్ పాండ్యా అయితే ఫీల్డింగ్ చేసేంత ఛాన్స్ అయితే రాలేదు, అంత డైవ్ చేసి పట్టే అంత. ఉన్న వాళ్ళకి వచ్చిన దాంట్లో అయితే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శివం దూబే, ఇక బౌలర్లు అయితే అసలు వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బాల్ వచ్చి వాళ్ళ దగ్గరకు వస్తే మాత్రమే పడతారు, లేదంటే పక్కకి కొంచెం జరగడాలు ముందుకు వెళ్ళి పడడాలు అయితే లేదు. ఫిట్నెస్ కూడా అంత ఎవరిది అయితే పెద్ద బాగాలేదు. మీరు చూస్తే వన్డే సిరీస్లో న్యూజిలాండ్తో లాస్ట్ ఓడేలో మన విరాట్ కోహ్లీ సెంచరీ చేశారు కదా ఆ మ్యాచ్లో. విరాట్ కోహ్లీకి ఏజ్ 38 ఇయర్స్ ఉంది. తను 3 రన్స్ కోసం ట్రై చేస్తే నాన్ స్ట్రైకర్లో హర్షిత్ రాణా 2 రన్లు కూడా పరిగెత్తలేకపోతుండు. ఈవెన్ హర్షిత్ రాణా అనే కాదు, మిగిలిన ఫీల్డర్స్ కూడా నాకు తెలిసి అయితే ఫిట్నెస్ అయితే అంత లేదు. ఆ T20లో మనం జస్ట్ ఆడేది 20 ఓవర్స్, ఒక బ్యాట్స్మెన్ మ్యాచ్ 10 ఓవర్స్ ఆడతాడు. కానీ ఫీల్డింగ్ వరకు అయితే ఫిట్నెస్ కంపల్సరీ కావాలి. వేరే టీమ్స్తో కంపేర్ చేస్తే మన ఫీల్డింగ్ అయితే చాలా వీక్ ఉన్నాం, ఫీల్డింగ్ అండ్ ఫిట్నెస్లో అదైతే ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంకా బౌలింగ్ అయితే కంప్లీట్ బ్యాటింగ్ వికెట్స్ కాబట్టి ఇండియా మోస్ట్ ఆడేది ఇండియాలోనే కాబట్టి బ్యాటింగ్ వికెట్స్ కాబట్టి బౌలింగ్ అయితే కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే రన్స్ కట్టెడ్ చేస్తే చాలు, వికెట్ తీయాల్సిన అవసరం లేదు, కానీ రన్స్ అయితే కట్టెడ్ చేస్తే చాలు. ఎందుకంటే కంప్లీట్ బ్యాటింగ్ వికెట్స్ మనం చూస్తే లాస్ట్ సౌత్ ఆఫ్రికా అండ్ న్యూజిలాండ్ T20 సిరీస్ కూడా మన వాళ్ళు చాలా రన్స్ కొట్టినా కూడా అపోజిట్ బ్యాట్స్మెన్ ఇంకా ట్రై చేస్తున్నారు. ఏదో బ్యాట్స్మెన్ మన వాళ్ళు మరి చేయలేనంత టార్గెట్ ఇచ్చారు కాబట్టి మా బౌలర్లు అయితే రిస్ట్రిక్ట్ చేశారు, కానీ మరి కొంచెం 200 ఆ టార్గెట్ ఇస్తే ఏదో టీం చేజ్ చేసేలా ఉంది. బౌలింగ్ అయితే కొంచెం రన్స్ కట్టెడ్ చేయడానికి ట్రై చేయాలి. వికెట్లు చేయడానికి రన్స్ కట్టెడ్ చేస్తే ఆటోమేటిక్ మనం వికెట్స్ దొరికేస్తాయి. ఇవైతే మన నెగిటివ్స్ని అబ్జర్వ్ చేసింది. వీటితో పాటు కొన్ని మనకు సైన్స్ కొన్ని మంచిగా లేవు, అంటే ఆర్ థింగ్స్ మనం జనరల్గా అనుకుంటాం కదా. ఏంటంటే ఇప్పటిదాకా అయితే ఏ టీం కూడా వరుసగా 2 వరల్డ్ కప్ అయితే గెలవలేదు. అండ్ ఏంటంటే హోస్ట్ కంట్రీ కూడా ఎప్పుడైతే వరల్డ్ కప్ గెలవలేదు. అండ్ ఇప్పటిదాకా ఏ టీం కూడా 2 సార్ల కంటే ఎక్కువ వరల్డ్ కప్ గెలవలేదు. సో ఇవైతే కొన్ని ఆర్ థింగ్స్. చూద్దాం మరి ఈసారి అవన్నీ రికార్డ్ ఇండియా బ్రేక్ చేస్తుందో లేదో. అండ్ ఇంకొకటి ఏంటంటే రీసెంట్ జస్ట్ నిన్న వచ్చిన అప్డేట్ ఏంటంటే పాకిస్తాన్ అయితే టీమిండియాతో గ్రూప్ స్టేజ్లో మ్యాచ్ ఆడదు మేము అని అన్నారు. రీజన్ అయితే చెప్పలేదు, ఎగ్జాక్ట్ రీజన్ ఎందుకో చెప్పలేదు. నేను అనుకుంటున్నది బంగ్లాదేశ్ ఆడడం లేదు, దానికి సపోర్ట్గా మేము బంగ్లాదేశ్కి ఏదో ఫేవర్ చేస్తున్నాం అన్న ఉద్దేశంలో మేము టీమిండియాతో మ్యాచ్ ఆడము. February 15th ఇండియా పర్సన్ మ్యాచ్ ఉంది, సో అది ఆడమని చెప్పేసి పాకిస్తాన్ అయితే కన్ఫర్మ్ చేసేసింది. సో అది ఆడపోతే మాత్రం మనకే ఆటోమేటిక్గా 2 పాయింట్స్ వచ్చేస్తాయి. సో ఆ గ్రూప్లో మిగిలిన టీమ్స్తో ఈజీగా గెలిచేసి వాళ్ళు సూపర్ 6 వద్దాం అని వాళ్ళు ప్లాన్లో ఉన్నట్టున్నారు. కానీ అంత సింపుల్ అయితే కాదు, ఎందుకంటే USA, నెదర్లాండ్స్, నమీబియా ఇది చాలా టఫ్ టీమ్స్. మనకు అలా కనిపిస్తారు కానీ వాళ్ళైతే ఆడేస్తారు. అండ్ శ్రీలంకలో కాబట్టి కొంచెం పాకిస్తాన్ ఫేవర్ ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎందుకు ఇండియాతో ఆడట్లేదు అనేది మనకైతే కన్ఫర్మ్గా లేదు. కానీ వాళ్ళు గ్రూప్ స్టేజ్లో ఆడని అంటున్నారు. సో సూపర్ 6లో అయితే మనతో ఆడరు. సో సెమీస్కి ఒక్కరు వస్తే మనతో ఆడతారు అయితే కన్ఫర్మ్ చేయలేదు. అప్పుడు కూడా అలాగే వదిలేస్తాం. ఒకవేళ ఫైనల్కి వచ్చాను ఇండియా పర్సన్ వచ్చాను అప్పుడు ఆడమని చెప్పేసి కప్ వదిలేస్తారో లేదో అయితే మనకైతే తెలియదు. ఒకవేళ చూద్దాం వాళ్ళు ఏమనుకుంటున్నారు. వాళ్ళు అయితే కరెక్ట్గా వాళ్ళ మెంటాలిటీ అయితే డిఫరెంట్ ఉంటుంది. నేను అనుకుంటున్నాను లాస్ట్ టైం అంటే మ్యాచ్ ఇండియా అయితే శ్రీలంకకి వెళ్తుందట February 15 ఇండియా మ్యాచ్ ఆడడానికి అయితే కొలంబోకి వెళ్తుంది. సో మరి ఆ టైంకి మ్యాచ్ డిసిషన్ బట్టి టీమిండియా అనేది డిసైడ్ అవుతుంది. నేను అనుకుంటున్నాను ఆ టైం వరకు వాళ్ళు ఇండియా మ్యాచ్ ఆడతారు. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగకపోతే మనకు టీవీ స్పాన్సర్స్ వాళ్ళకి చాలా నష్టం వచ్చేస్తుంది. సో ఆ నష్టాన్ని వాళ్ళకు ICC షేర్ చేసే మనీలో పాకిస్తాన్కి ఇచ్చే మనీలో కట్ చేస్తారని అంటున్నారు. సో కంపల్సరీ చాలా హ్యూజ్ అమౌంట్, ఆల్మోస్ట్ $200 million. సో అంత మనీ అయితే పాకిస్తాన్ కోల్పోతే పాకిస్తాన్ చాలా దెబ్బ. సో నాకు తెలిసి అయితే ఆ టైం వరకు ఆడతారు. ఏదో ఇదంటే బెదిరింపుగా అలా మేము ఇండియాతో ఆడమని చెప్పేస్తున్నాం, కానీ ఆ టైం వరకు అయితే ఆడతారు. ఒకవేళ వాళ్ళు సెమీస్కి వచ్చినా ఇండియాతో ఆడితే మాత్రం అప్పుడు ఉన్న పరువు మొత్తం పోద్ది. లేదు ఆడరు, సెమీస్కి వచ్చేసరికి ఆడుతున్నారు అని చెప్పేసి నాకు తెలిసి అయితే వాళ్ళు ఆడతారు. చూద్దాం వాళ్ళు అప్పటి వరకు ఎలా డిసైడ్ అవుతారు. మీ అందరికీ తెలుసు ఇండియా మ్యాచెస్ అయితే మనకు తెలుసు. మనకు ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి మనకు 7 February USAతో ఉంది, 12 February నమీబియాతో ఉంది, 15 February పాకిస్తాన్తో ఉంది, అండ్ 18 February నెదర్లాండ్స్తో ఉంది. సో వీటితో పాటు మనకు సూపర్ 8 మ్యాచెస్ ఆల్రెడీ ICC సూపర్ 8 అయితే కన్ఫర్మ్ చేసేసింది. సో ఇండియా అయితే సూపర్ 8లో వచ్చేసి ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా అండ్ వెస్టిండీస్తో ఆడుతుంది. ఎందుకంటే ఈ టీమ్స్ అయితే ఆల్రెడీ కన్ఫర్మ్ చేసేసింది. మిగిలిన గ్రూప్ ఏ మొత్తం 4 గ్రూప్స్ కదా, సో ఏ గ్రూప్ నుంచి వచ్చినా కూడా సో ఇండియా అయితే ఈ 3 టీమ్స్తో ఆడుతుంది. సో ఒకవేళ ఈ టీమ్స్ క్వాలిఫై అయిపోతే క్వాలిఫై అయిన టీంతో ఆడుతుంది. అయితే ఎందుకంటే ఈ ర్యాంకింగ్స్ ప్రకారం ముందే డిసైడ్ చేసేసింది ఏ టీంతో ఆడాలి ఏ టీంతో ఆడకూడదు అనేది ముందే డిసైడ్ చేసేసింది. కాబట్టి సో ఇండియా వచ్చేసి ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ ఈ 3 టీమ్స్తో సూపర్ 8లో ఆడుతుంది. ఇవి క్వాలిఫై అయితే, ఇవి క్వాలిఫై కాకపోతే వీటి ప్లేస్లో ఏ టీం వస్తే ఆ టీంతో ఆడుతుంది. సో సెమీస్కి వెళ్ళే టాప్ 4 టీమ్స్ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మనకు ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అండ్ న్యూజిలాండ్. అదే సౌత్ ఆఫ్రికా కూడా ఉంది, కానీ సూపర్ 8లో ఇండియా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా ఒకే దాంట్లో ఉన్నాయి కాబట్టి సో కేవలం 2 టీమ్స్ మాత్రమే సెమీస్కి వెళ్తాయి. కాబట్టి సౌత్ ఆఫ్రికా మేబీ రాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ ప్రెషర్ ఉంటుంది. సూపర్ 8 కంపల్సరీ ఇంపార్టెంట్ మ్యాచ్లో ఇండియాతో ఆస్ట్రేలియాతో గెలవడం కొంచెం కష్టమే మనకి ఇండియా వాళ్ళకి. సో వాళ్ళకైతే కష్టం. సో గ్రూప్ B నుంచి అయితే ఇంగ్లాండ్ అంటే న్యూజిలాండ్ అనుకుంటున్నాను. మేబీ న్యూజిలాండ్ రాకుంటే శ్రీలంక అండ్ పాకిస్తాన్ మేబీ ఉండొచ్చు, ఎందుకంటే మ్యాచెస్ అన్ని శ్రీలంకకి కొంచెం హోమ్ గ్రౌండ్లో ఉంటుంది కాబట్టి కొంచెం ఉండొచ్చు. కానీ రీసెంట్గా వాళ్ళు జరిగిన పెర్ఫార్మెన్స్ ఇంగ్లాండ్తో జరిగిన T20 సిరీస్ చూస్తే వాళ్ళైతే పెద్దగా ఏం ఆడట్లేదు. సో మేబీ చెప్పలేం, కానీ పాకిస్తాన్ కూడా కొంచెం ఛాన్స్ ఉంది. ఎందుకంటే కొంచెం పాకిస్తాన్ మొత్తం మ్యాచ్ కూడా శ్రీలంకలో ఆడుతుంది కాబట్టి కొంచెం స్పిన్ ట్రాక్స్ ఉంటాయి కాబట్టి పాకిస్తాన్ కొంచెం బాగుంటుంది. పాకిస్తాన్ కూడా రీసెంట్గా ఆస్ట్రేలియాతో జరిగిన 3 మ్యాచ్ T20 సిరీస్ని క్లీన్ స్వీప్ చేసేసింది. అది జస్ట్ టైం పాస్, ఎందుకంటే ఆస్ట్రేలియా C టీం అది పంపించింది. కంప్లీట్ వరల్డ్ కప్ ఆడే టీం ఆ మెన్ స్క్వాడ్లో లేదు.
జస్ట్ వాళ్ళు ఎవరు బాగా ఆడుతూ చెక్ చేయడానికి పంపించుంటారు. అంతే తప్ప వాళ్ళ మెయిన్ టీమ్ అయితే కాదు. దాన్ని చూసి పాకిస్తాన్ అయితే బాగా ఫీల్ అయిపోతుంది. ఈమె వరల్డ్ కప్ గెలుస్తాం అందుకని చెప్పేసి ఆ మ్యాచ్‌కి 2 మ్యాచెస్ గెలిచిన వెంటనే వాళ్ళు కన్ఫర్మ్ చేసేసారు. మేము ఇండియాతో మ్యాచ్ ఆడడం ఎలాగో మీ సెమీస్‌కి వెళ్ళిపోతాం అనే కాన్ఫిడెన్స్‌లో. కానీ నాకైతే డౌటే. సో నేను అనుకుంటున్న 4 టీమ్స్ అయితే ఇండియా, ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్, న్యూజిలాండ్. మేబీ న్యూజిలాండ్ ప్లేస్‌లో శ్రీలంక ఆర్ పాకిస్తాన్ రావచ్చు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. జై హింద్.